దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం. భయపడవద్దు, మన పక్షమున నున్నవారు వారికంటే అధికులై ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితం విశ్వాసముతో కూడుకున్నది. విశ్వాసము కానిదేదో అది పాపం అనుంది బైబిల్లో. విశ్వసించువాడు కలవరపడడు అనుంది. విశ్వాసము లేకపోతే దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము అని ఉంటుంది. చూడండి, దావీదు దేవునికి ఇష్టానుసారమైనటువంటి వాడు. దేన్ని బట్టి? విశ్వాసాన్ని బట్టి. గొల్యాతును హతమార్చే సమయంలో అందరూ భయపడ్డారు, రాజుతో సహా. కానీ దావీదు మాత్రం విశ్వాసంతో వెళ్ళి అతడి తల నరికి తీసుకొచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అదే విశ్వాసం మన జీవితంలో ఉండాలని దేవుడు మీరు నా సొత్తు అన్నాడు. చూడండి, ఇక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే, ఎలీషాతో గెహజీ అనే ఒక శిష్యుడు ఉన్నాడు. ఎలీషా దేవుడికి ఇష్టుడై దేవుని చిత్తం జరిగిస్తున్న సమయంలో శత్రువులందరూ చుట్టూ కమ్ముకున్నారు. ఆ సమయంలో శత్రువులను చూస్తున్నటువంటి గెహజీ ఎలీషాతో అంటాడు, అయ్యా, మన ప్రాణాలకి హాని కలుగుతుంది, శత్రు సమూహం ఎక్కువగా ఉంది అని. అప్పుడు ఎలీషా అన్న మాట ఏమిటంటే, వారికంటే గొప్పవారు మనతో ఉన్నారు అన్నాడు. అతను నమ్మట్లేదు. వెంటనే ఎలీషా ప్రార్థన చేయగా వీరి చుట్టూ అగ్ని రథాలతో దేవదూతలు ఉన్నట్లుగా కనిపించాయి. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసం అనేది నిరీక్షించు అని యొక్క నిజ స్వరూపము. విశ్వాసం అనేది లేని వాటిని ఉన్నట్లుగా చూడటం అని బైబిల్ సెలవిస్తుంది. ఈ రోజున జ్ఞాపకం చేసుకోండి, మనం బయటికి వెళ్ళేటప్పుడు దేవదూతలు తోడుగా ఉంటాయి మనకి. మనం పడుకున్నప్పుడు దేవదూతలు తోడుగా ఉంటాయి మనకి. అలాగే మనకు శత్రువులు ఎదురైనప్పుడు వాళ్ళ నుండి తప్పించడానికి దేవదూతలు మనకు తోడుగా ఉంటాయి. ఇవి మనం గ్రహించలేకపోతున్నాం. కారణం ఏంటంటే, ఆత్మానుసారులు ఆత్మ విషయమై మనసు పెడతారు, శరీరానుసారుల మనసు శరీరం మీద ఉంటుంది. అందుకే పరిశుద్ధాత్ముడు పంపబడిన ఉద్దేశం ఏమిటంటే, మనలను ఆత్మానుసారులుగా నడిపించుటకు. ఆత్మ ద్వారా మనం నడిచినప్పుడు లేని వాటిని ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం, కలవరపడం. ఇది కార్యాలు దేవుడు చేసే, మనకు దేవుడు తోడున్నది అని ఆత్మ ద్వారా వివేచన కలిగిన వారమై మనము దేవదూతలను చూడగలుగుతాం, దేవుని స్వరాన్ని వినగలుగుతాం. కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ అంత్య దినములలో ప్రతి ఒక్కరి మీద దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. ఆత్మ లేకపోతే నా వాడు కాదు అన్నాడు. కనుక పరిశుద్ధాత్మ కొరకై కనిపెట్టి సమస్యల మధ్యలో, శోధనల మధ్యలో, ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్యలో మనం ధైర్యంగా ముందుకు సాగగలుగుతాం. ఎందుకంటే ఇది శక్తి చేత, బలము చేత కాదు, దేవుని ఆత్మ ద్వారా జరిగే కార్యం. కాబట్టి ఈరోజు నువ్వు గ్రహించవలసిన సత్యం ఏంటంటే, నీ చుట్టూ ఎల్లప్పుడూ దేవదూతలు ఉంటాయి. నీవు వెళ్ళమన్న చోటికల్లా వెళ్ళి పనులు చేసుకొని వస్తుంటాయి. నువ్వు శాసించవలసింది, నువ్వు ఆ పని చెప్పవలసింది దేవదూతలకు. ఎందుకంటే దేవుడు మనల్ని దేవదూతల కంటే ఎక్కువగా చేశాడు, మనకు పరిచారకులుగా నియమించాడు. రేపు మనం వారికి తీర్పు తీర్చబోతున్నాం. కనుక మనము విశ్వాసము గలవారమై దేవదూతలను చూస్తూ దేవునిలో బలవంతులుగా నడిపించబడుతూ ఆయన మహిమగల రాకడికి మనం సిద్ధపడదాం. ప్రభువటి కృప మనందరికీ దయచేయను గాక. ఆమేన్.